హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1335. ఈరోజు డేట్ 20 డిసెంబర్ 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో చాలా డీల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఒకటి చెప్పమంటే అజియోలో మీకు గోల్డ్ లూట్ ఉంది, మీకు ఓమ్ అలాగే గాడెస్ లక్ష్మికి సంబంధించిన గోల్డ్ పెండెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ మీకు కార్డ్ ఆఫర్తో కలుపుకుంటే బయట అంటే ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు మంచి డిస్కౌంట్లో ఉంది. ఒక లుక్ అయితే వెండి. కూపన్ కోడ్ కూడా ఉంటుంది, డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. రెండోది ఎయిర్టెల్ డిటిహెచ్ మీకు 50% డీల్లో ఉంది, ఇది కూడా యాక్చువల్గా మంచి డీల్. అండ్ మూడోది మెడిబడి లూట్ కూడా ఉంది. ఇందులో మీకు 399 రూపాయలకే మీకు అన్ని ఆల్మోస్ట్ హెల్త్ చెకప్స్ అయితే వస్తాయి. మన ఛానల్ సంబంధించిన కూపన్ కూడా అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే టాటా న్యూ కార్డ్ తీసుకోండి, దీని లైఫ్ టైం ఫ్రీ ఇస్తున్నారు. అండ్ జాయినింగ్ ఫీజు కూడా ఏమీ ఉండట్లేదు. దీనికి ఒక ట్రిక్ కూడా ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ రాస్తాను. వీలైతే ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంది, ఒక లుక్ ఎద్దవండి. నేను అప్లై చేశాను, నాకు కూడా వచ్చింది, నాకు కూడా లైఫ్ టైం ఫ్రీగానే వీళ్ళు ఇచ్చారు. సో ఇది ఒక యూస్ఫుల్ హెచ్డిఎఫ్సి టాటా న్యూ కార్డ్ అనమాట. ఇది చాలా బాగుంది, ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు మార్నింగ్ 10:30కి నేను ఒక సూపర్ వీడియోని అప్లోడ్ చేశాను. ఇది షామీ నుంచి ఈ సంవత్సరానికి రాబోతున్న అత్యంత ఖరీదైనది అండ్ ఎక్సలెంట్ స్మార్ట్ ఫోను షామీ 14 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్ క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వర్క్ చేశాను ఆ వీడియో మీద. హోప్ యూ ఆ వర్క్ కోసమైనా, ఆ ఫస్ట్ 2 మినిట్స్ వర్క్ కోసమైనా మీరు దయచేసి ఒకసారి వెళ్ళి ఒక 1 మినిట్ చూసి నేను చెప్పిన ఇంట్రడక్షన్ వరకు చూసి ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టి ఛానల్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక మిడ్ రేంజ్ మొబైల్ రాబోతుంది అని మిడ్ రేంజ్ అని వీళ్ళు చెప్తున్నారు. దీని పేరు శాంసంగ్ గెలాక్సీ A55 5G అనమాట. ఇది ఒక ఎగ్జినోస్ ప్రాసెసర్తో రాబోతుంది. సో ఎంత లేదన్నా ఇది 30 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే శాంసంగ్ సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్ శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో S24 అల్ట్రాలో ఒక కెమెరా ఫీచర్ అయితే అద్భుతంగా ఉండబోతుందంట. ఇది బోత్ మీకు ఫోటో అలాగే వీడియో డిపార్ట్మెంట్లో అన్నోన్ ఆబ్జెక్ట్స్ని, మనకు అవసరం లేని ఆబ్జెక్ట్స్ని ఎరేజ్ చేయొచ్చు అంట. సో ఈ జనరల్గా మనకి పిక్సెల్ ఫోన్స్లో కూడా మనకి ఫొటోస్లో ఇమేజ్లో మనకు నచ్చిన వాటిని ఎరేజ్ చేయొచ్చు. బట్ దీంట్లో ఏంటంటే ఏకంగా వీడియోలో కూడా మనకు నచ్చని ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయొచ్చట. ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఉంది, చూడాలి మరి ఇది ఎలా ఉంటుందనేది. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ వాళ్ళు జనవరి 23వ తారీఖున మన ఇండియాలో OnePlus 12 5G అలాగే OnePlus 12R 5G ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన ఈవెంట్ వీళ్ళు ఢిల్లీలో చేయబోతున్నారట 23వ తారీఖు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఒక టికెట్స్ కూడా పెట్టారు. అసలే చాలా టికెట్లు దొరకనే ఇబ్బంది పడుతున్నాం. అండ్ ఒకవేళ మీరు మంచిర్యాలలో ఉంటే మీకు ఏమైనా బెనిఫిట్ షో టికెట్స్ ఉంటే నా మోహన్ ఒకటి పడేయండి. మంచిర్యాల సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే దొరక్క ఇబ్బంది పడుతున్నాం మేము. సో అలాగే ఈ టికెట్లే దొరకట్లేదంటే మళ్ళీ వీళ్ళు కూడా టికెట్లు పెట్టారు. ఇది జనవరి 3వ తారీఖు నుంచి ఈ టికెట్లు అనేది మీరు కొనుక్కోవచ్చట. ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి నథింగ్ ఫైనల్గా నథింగ్ ఫోన్ 1 యూజర్స్కి Android 14 బేస్డ్ బీటా అప్డేట్ని రోల్ చేసింది నథింగ్ OS. ఇది పబ్లిక్ బీటా స్టేజ్లో ఉందంటే బగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. జనరల్గా లిమిటెడ్ బీటా అంటే చాలా బగ్స్ ఉంటాయి. బట్ పబ్లిక్ అందరికీ రిలీజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఉంటాయి బగ్స్, 1-2 ఉంటాయి. బట్ అవి చాలా రేర్ కేసెస్ అనమాట. అది కూడా అసలు యూజబుల్ కాకుండా ఉండదు, ఖచ్చితంగా యూజబుల్గానే ఉంటుంది 99%. ఒకటి ఎక్కడ చిన్న లోపాలు ఉంటే వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్లో పుష్ చేస్తారు. అందుకే అంత ధైర్యంగా వీళ్ళు పబ్లిక్ బీటాలు తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ వాడుతుంటే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. దీనికి ఎలా అంటే దీనికి ఒక యాప్ ఉంటుంది నథింగ్ అప్డేట్కి సంబంధించింది. నేను డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ మీకు బీటా అప్డేట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దాంతో మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. బట్ రిమెంబర్ ఇది స్టిల్ ఇన్ బీటా. నెక్స్ట్ మనకి ఐకో నుంచి ఒక సూపర్ న్యూస్ ఏంటంటే, మీరు జనవరి మంత్లో ఏదైనా ఫోన్ ప్లాన్ చేసుకుంటే అస్సలు తొందరపడద్దు, కొంచెం ఓపిక పట్టండి. జనవరి మంత్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. చాలా ఫోన్స్ జనవరి మంత్లో లాంచ్ కాబోతున్నాయి. అది కూడా డిఫరెంట్ బడ్జెట్స్లో చాలా ఫోన్స్ వస్తాయి. అందుకని ఏది లాంచ్ అయినా వెంటనే ఆవేశపడుకోనకుండా హోల్డ్ అవ్వండి. ఆ మంత్ మొత్తం మీకు లాంచ్ ఆఫర్స్ అనేవి ఉంటాయి కొన్ని రోజులు. బట్ ఆవేశపడకుండా వచ్చిన వాటిలలో ఏది బెస్ట్ ఉందో చూస్ చేసుకొని కొనుక్కోండి. దాంట్లో ఇప్పుడు ఐకో 9 కూడా యాడ్ అయిపోయింది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 99.9999% జనవరి మంత్లోనే ఐకో వాళ్ళ ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి, నియో 9 సిరీస్. అయితే వీళ్ళు 1 తీసుకొస్తారా 2 తీసుకొస్తారా అనేది మాత్రం స్టిల్ ఇన్ డౌట్. బట్ 1 లేదా 2 నియో సిరీస్ మొత్తం కూడా రావచ్చేమో.
అందుకని ఒకటి 30,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది, అండర్ 30 అంటే 25 to 30, ఒకటి 30 to 35 లేదంటే 35 to 40 మధ్యలో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 అంటే ఖచ్చితంగా 35,000 రూపాయల బడ్జెట్లోకి వస్తే దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎందుకంటే అంత మంచి ప్రాసెసర్ ఇది. సో అందుకని వెయిట్ చేయండి, ఆ మంత్లో చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్రాన్ రెడ్మీ వాళ్ళు కూడా జనవరి 4వ తారీఖున మన ఇండియాలో రెడ్మీ నోట్ 13 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. నేను మీకు దాదాపు ఒక నెల రోజుల నుంచి చెప్తున్నట్టున్నాను, ఈ ఫోన్లో నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 2 క్వశ్చన్స్ మనకి ఇంతవరకు క్లారిటీ లేదు, క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పాను కదా. సో ఈరోజు నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం అయితే 99% సోర్సెస్ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ 2 ఫోన్స్ అంటే 3 యాక్చువల్గా నోట్ 13, నోట్ 13 Pro, నోట్ 13 Pro Plus ఇవి 3 Android 13తోనే లాంచ్ అవుతున్నాయి. అండ్ మనం ఎప్పటి నుంచి వెయిట్ చేసిన హైపర్ వాయిస్ అనేది ఈ ఫోన్స్లో ఇప్పుడు రావట్లేదు. నాకు తెలిసి ఇది నేను చెప్పాను కదా మీకు ముందు నుంచే, మార్చి ఏప్రిల్ వరకు మనం వెయిట్ చేయాలని చెప్పి. సో ఇప్పుడైతే ఇవి అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Android 13 MIUI 14తోనే లాంచ్ అవుతున్నాయి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. 25,000 రూపీస్ బడ్జెట్లో ప్రో ఉంటుంది, విత్ కార్డ్ ఆఫర్స్తో కొంచెం తగ్గుతుంది, 22-23 దాకా రావచ్చేమో. అండ్ 30,000 రూపీస్ బడ్జెట్లో ప్రో ప్లస్ ఉంటుంది, విత్ కార్డ్ ఆఫర్తో 27-28 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ ప్రోలో మీకు NFC ఉండదు, ప్రో ప్లస్లో మాత్రమే NFC ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డే మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.